హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్ ప్లస్ 0818. ఇదైతే మున్నార్లో డే 3 అనమాట. సో ఎర్లీ మార్నింగే బేగా లేచి మేమైతే ఇక్కడ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాము. చలి అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇవన్నీ యాలకుల చెట్లు అనమాట. మేమైతే ఇక్కడ కిచెన్ యాలకులు చూసారా, ఇవి కిందన గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి. వర్షం అంతా చలున్నా సరే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తానని చాలా గోల పెట్టాడు. సరే అయితే నువ్వు చేయి నాన్న, ఎంజాయ్ చేయని చెప్పేసి నేను మా అత్తయ్య మొత్తం చెక్ చేయడానికైతే అలా వెళ్ళామన్నమాట. యాలకులు అనేవి కిందనే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అవి మొత్తం అటు సైడ్ మొత్తం ఉండేవి ఇంక ఇవే. నేనైతే ఒక చిన్నదైనా పట్టుకొద్దాం అనుకున్నాను, అలాగే మర్చిపోయాను అనమాట. ఇప్పుడు మేము ఉండే హోటల్లోని ఫుడ్ మాకు ఎక్కడ ప్రిపేర్ చేస్తారో అదనమాట. మేము ఉండే అలా పక్కకి వెళ్ళాక ఇది వచ్చేసి ఇంకో రిసార్ట్ అనమాట. మ్యాక్సిమం రిసార్ట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, మొత్తం 5 స్టార్ రేటింగ్, మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ యాలకుల చెట్లు, లవంగాల చెట్లు, మొత్తం స్పైసెసే అనమాట. పొద్దున్నే వ్యూ అయితే చూపిద్దామని చెప్పేసి వచ్చాము. నేను మా అత్తయ్య మాట్లాడుకుంటూనే వస్తున్నాం అన్నమాట. మా మా వారు కూడా వచ్చారు. మా అత్తయ్య అక్కడ నించునిపోయారు, మా వారు నేను కూడా సరే అయితే చూద్దాంలే నా వాళ్ళు తెల్లవారు ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం నిద్ర మత్తులోని. ఎందుకంటే ఇంక మేము ఆ ప్లేస్ వదిలి ఆ రోజు మాకు బీచ్కి వెళ్ళాలి. నెక్స్ట్ బీచ్ మొత్తం చూసాక నైట్, ఆ రోజు నైట్ స్టే అయితే మాది చాలా అంటే చాలా అలిపి బోట్ హౌస్లో అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము ఉండేది మొత్తం జంగిల్లా ఉంటుందన్నమాట. ఆ మధ్యలో రిసార్ట్స్ చాలా బాగున్నాయి. సో మొత్తం వీడియో మొత్తం వ్యూస్ మొత్తం చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. వీటితోని ఫేస్కి సిరమ్స్ రెడీ చేస్తారు కదా, ఆ చెట్లు ఇవి. ప్రతివి నేచర్కి సంబంధించిన చెట్లే ఉన్నాయి ఇవి. ఇక్కడైతే మేము ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. బీచ్ చూసారు కదా, ఈ బీచ్లోని చాలా మంచిగా ఉంది, చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, బ్రిడ్జెస్. ఇక్కడ ఏవో సాంగ్స్, తమిళ్ సినిమాస్, మూవీస్ ఎక్కువ ఏ ఏరియా కాసి వాళ్ళకు ఉండే స్పెషల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అలా అన్నమాట. మేము మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం చూస్తూ నేను క్యాప్చర్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ మేము వెళ్ళాక ఆఫ్టర్నూన్ అయిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. దారిలో అన్నీ చూసుకున్నాక ఇక్కడైతే ఈ క్యాబ్ డ్రైవర్కి సంబంధించిన తన ఊరు అంట ఇది. సో అతనికి తెలిసిన హోటల్కి మొత్తం అంతా మోటార్ రైసే ఉంది. బారిక్ రైస్ అంటే మన సైడ్ అనమాట. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అట్టి తీసుకుంటున్నాము. చాలా ఫుల్ డల్ అయిపోయాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యి దారిలో కొన్ని క్యాప్చర్ చేయలేదు. నా ఫోన్ అప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ అవన్నీ డిలీట్ చేసుకుంటూ అవుతున్నాయి. ఇల్లులు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కొన్ని ఇల్లులు అయితే చాలా దూరంగా ఉన్నాయి ఊర్లో. ఈ ఇంటికి ఆ ఇంటికి చాలా గ్యాప్ ఉంది, అలా ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గరగానే ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఇది వచ్చేసి టెంపుల్. మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి, కేరళలో టెంపుల్స్ బాగుంటాయని చెప్పేసి అన్నారు. కాకపోతే మాకు మైల్ అనమాట. సో మా పెద్ద అత్తయ్య గారు చనిపోవడం వల్ల మేము టెంపుల్స్కి అయితే వెళ్ళడం కుదరలేదు. ఫైనలీ మనమైతే బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది తక్కిడి అనుకుంటాను, తక్కిడి బీచ్ అనుకుంటాను.
ఈ తక్డీ బీచ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ దుబాయ్ వీడియోస్ కూడా వస్తాయి. నేను మళ్ళీ సమ్మర్‌కి దుబాయ్ ఎళ్లి కూడా వచ్చేసాను. దట్టు నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం అయితే కుదరట్లేదు. సో, మంచి దుబాయ్ వీడియోస్ వస్తాయి. దట్టు తను వెళ్ళిపోయారు. నేను కూడా మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాను. వచ్చేసాను కూడాను. అయినా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు నేను. ఎండ అయితే ఘోరంగా ఉంది. ప్రతి బీచ్‌లో పచ్చిమిరపకాయల నుంచి ప్రతీవి ఊరబెట్టినవైతే సాల్ట్ వాటర్‌లోని ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ పారా డ్రైవింగు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది బీచ్ కూడాను. చాలామంది మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ ఏరియా వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళ లాంగ్వేజ్ నాకు మలయాళం వినడం చాలా ఇష్టం. వాళ్ళ లాంగ్వేజ్ చాలా బాగుంటది. అబుదాబిలో కూడా చాలామంది మలయాళీస్ ఉన్నారు. సో, వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు నాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చేది. సో, ఇక్కడైతే బాబు బీచ్‌లో స్నానం చేస్తానని బాగా గోల పెడుతున్నాడు. మేమైతే డ్రెస్సులు కూడా ఏం తెచ్చుకోలేదు. వాడికి ఎప్పుడు దుబాయ్‌లో కూడా లాస్ట్ టైమ్ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మెరీనా బీచ్‌కెళ్తే అక్కడ కూడా జుబేరా బీచ్‌కి సారీ. అక్కడ కూడా స్నానం చేస్తాననే గోల పెట్టాడు. ఇక్కడ వాడినేదో ఆట పట్టిస్తూ అన్నీ తిప్పుతూ ఏది కావాలంటే అది తీసుకొని చాలా బాగా అనిపించింది. నాకు బీచ్‌లో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడైతే సాల్ట్ సోడా కావాలని చెప్పేసి అన్నాను. సో, మా వారైతే నాకు సాల్ట్ సోడా తీసుకుంటున్నారు. నేను సాల్ట్ సోడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. స్వీట్ అంత నచ్చదు. సో, ఆయనైతే అక్కడ చేయిస్తున్నారనమాట. ఈలోపు అత్తయ్య, మావయ్య వాళ్ళు టీ తాగుతానన్నారు. ఎవరికి ఏటి కావాలి అని చెప్పి జర్నీస్‌లో మ్యాక్సిమం ఇందాక మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫుడ్ మీద అంత అనిపించదు. ఎందుకంటే అక్కడ ఫుడ్‌కి, మన ఫుడ్‌కి చాలా తేడా ఉంటది. మాకు రిసార్ట్‌లో ఫుడ్ వల్ల ఇబ్బంది ఏమి అనిపించలేదు. నెక్స్ట్ డే మేము ఆఫ్టర్‌నూన్ టైం అంటే నైట్, మార్నింగ్ వాళ్ళదే ఉండేది. ఆఫ్టర్‌నూన్ మాది ఉండేది. మ్యాక్సిమం ప్రతి దగ్గర బాగానే ఉంది. లాస్ట్ వీడియో పెట్టిన దగ్గర ఒక మ్యూజియంకెళ్ళాం కదా! జంగిల్ టైపు అక్కడ గోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, మాకైతే అక్కడ ఫుడ్ చాలా మొట రైస్ ఇస్తాడు. ఆ రైస్ అయితే అరగలేదు ముందు రోజు. చాలా ఇబ్బంది పడ్డాము. నెక్స్ట్ డే అయితే బాగానే ఉంది. ఇదొచ్చేసి కేరళలో బీచ్ దగ్గర ఉన్న లైట్ హౌస్ అనమాట. జనాలు చూసారా ఎంతమందున్నారు పైన. సో, పైకి కూడా వెళ్ళొచ్చు. పర్వాలేదు ఏమనరు. ఎక్కడ చూసినా సరే మ్యాక్సిమము ప్రతి బండి మీద వెళ్ళినోళ్ళు ముందున్నోళ్ళు, వెనక్కున్నోళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ అయితే ఏసుకుంటున్నారు. కేరళ రూల్స్‌లో నాకదైతే చాలా బాగా నచ్చింది. బైక్ మీద ఎవరైనా వెళ్ళినా సరే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇద్దరు హెల్మెట్స్ ఏసుకుంటున్నారనమాట. సో, మేము నైట్‌కి అయితే ఈరోజు నైట్ స్టే చేయవలసింది మొత్తం అలిపి బోట్ హౌస్ అనమాట. నిజంగా ఎక్స్‌పీరియన్సే వేరండి. చాలా అంటే చాలా బావుంది. మేము తీసుకున్న ప్యాకేజ్ బావుంది. అన్నీ బావున్నాయి. మేము చర్చిలకి వెళ్ళాము. చర్చ్ చూపిస్తాను. కొన్ని చర్చిలో గజస్తంభాలు కూడా ఉన్నాయి. చెప్పడం మర్చిపోయాను. ఆహ్, చ కొన్ని చర్చిలు పురాతనమైన చర్చిలు అన్నీ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఎక్కడికక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళడానికి, అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళడానికి అనమాట. ఒక టెంపుల్ దగ్గర అయితే చూసాము. అది మ్యూజియం అనుకుంటాను. ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చూసామన్నమాట. ఆ టెంపుల్‌లోని. ఆ మ్యూజియం కూడా చూపిస్తాం. మనకి లాస్ట్ డే మనకి ఎక్కడ దింపమంటే అక్కడే దింపుతారు. ఇక్కడ మేము అలిపి హౌస్‌కెళ్ళినప్పుడు ఇక్కడ చిప్స్ ఫేమస్ కదా! మేము నెక్స్ట్ డే వచ్చినప్పుడు అక్కడ చిప్స్ తీసుకున్నామన్నమాట. ఇక్కడ మనకి ఎక్కడికక్కడ మనం బ్యాగ్ లాంటివి మోయవసరం లేదు. మనం దిగిన వెంటనే ఇక్కడ మనకి తను దింపేసి మళ్ళీ నెక్స్ట్ డే మనల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారనమాట ఆ రోజు ఈవినింగు. మన బోట్ ఎక్కడనేది తీసుకెళ్ళడానికి అతను కలిపి వచ్చి మనది లగేజ్ తీసుకెళ్తున్నారు. ఈ బోట్ డ్రైవ్ చేసే అబ్బాయి ఒకరు, అందులో వర్క్ చేసే అతను ఇద్దరు కలిపి మనవి లగేజ్ మొత్తం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనం ఏం పట్టుకెళ్ళవసరం లేదు. ఇతను మార్నింగ్ వస్తానన్నారు. ఈ డ్రైవర్‌దైతే ఈ ఊరేననమాట అలిపియే. సో, అతను నైట్ అయితే ఇంటికెళ్తారంట. అతను 4 డేస్ నుంచి మాతోనే ఉన్నారు. ఫైనల్లీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మంది బోట్ హౌస్‌లో కాకుండా స్ట్రెయిట్‌గా ఉన్న వాళ్ళు రూమ్స్‌లో కూడా ఉంటారు. సో, బోట్ హౌస్ ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను ఎక్స్‌పీరియన్స్ అంతా. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.